ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు సండే కదా, అందరూ చర్చికి వెళ్ళారా? సండే తప్పనిసరిగా మనం చర్చిలకు వెళ్ళాల్సిందిగా మరి దేవుడు ఎప్పుడో మరి 1వ సంవత్సరంలోనే రాసిపెట్టారు. చూద్దామా? నా విశ్రాంతి దినము వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిని ఎడల, విశ్రాంతి దినం మనోహరమైందనియు యెహోవా ప్రతిష్ఠిత దినమనియు ఘనమైందనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చెయ్యకయు. చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఇది నేను వివరించక్కర్లేదు. వ్యాపారం చెయ్యకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. అలా ఉంటేనే ఆనందించదు అని చెప్పారు. చూడండి ఎంత క్లియర్గా ఉందో. నీవు యెహోవా యందు ఆనందించదవు. లోకవార్తలు చెప్పుకోకుండా, వ్యాపారాలు చేయకుండా, విశ్రాంతి దినము యెహోవాకి ఘనమైందనియు మనోహరమైందనియు ఎంచుకొని ఉన్నట్లయితే నీవు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను. ఈ యొక్క వాగ్దానం అసలు ఇది. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను అనే వాగ్దానము పైన ఇదంతా రాసిపెట్టుంది. దేశం మీద ఉన్న స్థలముల మీద ఎక్కించాలంటే ఇదంతా మనం పాటించవలసి ఉంది. మరి పాటిద్దామా? ఆమేన్, హల్లెలూయా.